నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్తే, నిఘా 2TV న్యూస్ వార్తలకి స్వాగతం. మైనారిటీల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆళ్లగడ్డ 4 రోడ్ల కూడలిలో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు మౌన దీక్ష చేపట్టారు. రాజకీయ సామాజిక సంఘాల మద్దతుతో జరిగిన నిరసనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక డిమాండ్లు వినిపించారు. ఆళ్లగడ్డ 4 రోడ్ల కూడలి వద్ద మౌనంగా కూర్చున్న నాయకులు చేతిలో ప్లకార్డులు పట్టుకుని మహిళలు మరియు ప్రజా సంఘాల నేతలు ప్రపంచ వ్యాప్తంగా మైనారిటీల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఆళ్లగడ్డ గడ్డపై నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. జేఏసీ కన్వీనర్ బీరువాల భాష నేతృత్వంలో పట్టణంలో 4 రోడ్ల కూడలి వద్ద మౌన దీక్ష నిర్వహించారు. మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి అని డిమాండ్ చేశారు. శాంతి మరియు సమాన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఈ మౌన దీక్షలో మాల మహానాడు జిల్లా ఇన్ఛార్జి చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రమల చక్రవర్తి, మండల ఉపాధ్యక్షుడు బద్రీ ప్రసాద్తో పాటు ఎస్డిపిఐ నాయకుడు ఫక్రుద్దీన్, సిరివెల్ల జేఏసీ నేత నిజాముద్దీన్, ఆళ్లగడ్డ జేఏసీ నాయకులు నూర్ బాషా, దస్తగిరి, కన్వీనర్ మూల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు మైనారిటీ హక్కుల కోసం గలం విప్పారు. మైనారిటీలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ కమిటీ సందర్భంగా హెచ్చరించింది. ఈరోజు మన ఆళ్లగడ్డ పట్టణంలో కోరోడ్ సంఖ్యలందు ఒక దీక్ష కార్యక్రమానికి జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో జరిగినటువంటి అన్యాయాల గురించి మరియు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఒక మరణకాండం గురించి మేము ఈరోజు దీక్ష చేయడానికి వచ్చాము. చూస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎంత ఘోరంగా ఉన్నాయో. బంగ్లాదేశ్లో ఒక అతన్ని ఘోరంగా కాల్చి చంపడం చాలా ఇది ఒక మొత్తం ప్రపంచం మొత్తం బాధపడాల్సిన విషయం. ఈ యొక్క చంపడము అతని ఫ్యామిలీకి అతనికి ఎంత ఇబ్బందులు ఉంటాయో ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది. ఎవరైతే ఈ యొక్క దౌర్జన్యానికి పాల్పడ్డారో ఇటువంటిది చర్య జరగకుండా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటువంటి సంఘటన జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. మరి ఒకటి మీడియా స్థలంలో ఏం చెప్తున్నామంటే, ఎవరైతే ఇటువంటి దోషులు ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా గురి తీయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరొకటి శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద మహానుభావులు ఈ యొక్క ధర్నాలు, ర్యాలీలు జరగకూడదని చెప్పి చేస్తున్నారో పరిస్థితులు చూస్తున్నారో. చాలామంది జైల్లో ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు బెయిల్ రాలేదు. కానీ ఒక అమ్మాయిలు రేప్ చేస్తే వాళ్ళని చంపుతని కూడా వాళ్ళను బెయిల్ ఇస్తున్నారు. ఈ కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు కూడా రక్షణ అనేది కల్పించాలని చెప్పి ఈ మీడియా ద్వారా ఆళ్లగడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్గా ఖండిస్తున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీల మీద చాలా హింసలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మొన్న రీసెంట్గా మనం చూసుకుంటే దీపు చంద్రదాస్ మన హిందూ సోదరుడి మీద, ఒక మైనారిటీ మీద బంగ్లాదేశ్లో హత్య జరిగింది. ఆ హత్య కూడా మరీ కిరాతంగా చేసినారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ మౌన దీక్ష చేస్తున్నాము. అదేవిధంగా మన భారతదేశంలో కూడా అఖలాక్ నుంచి రామ్ నారాయణ వరకు చాలా వరకు కేసులు మనం చూస్తున్నాము. మైనారిటీస్ మీద, ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద చాలా హింసలు జరుగుతున్నాయి. వాటి మీద కూడా మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా రీసెంట్గా ఉన్నావ్ రేప్ కేసులో ప్రధాని నిందితుడిని ఒక ఎక్స్ ఎమ్మెల్యేని బెయిల్ ఇచ్చింది. అతని ప్రధాన నిందితుడి కారణంగా అతనికి ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు యావజ్జారా శిక్ష ఇచ్చేసింది. లైఫ్ టైం జైలు అతనికి మంజూరు చేసింది. అయినప్పటికీ ధన బలంతో, రాజకీయ బలంతో ఢిల్లీ హైకోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ప్రజానాయకులు, సంఘాలు, ప్రజలు తమ గొంతు వినిపించడం వల్ల, సోషల్ మీడియా ద్వారా, న్యూస్ ఛానళ్ళ ద్వారా తన గొంతు వినిపించడం ద్వారా సుప్రీం హైకోర్టు
ఆ బెయిల్ని మళ్ళీ స్టే ఇచ్చింది. ఎక్కడైతే అన్యాయాలు, అత్యాచారాలు, నేరాలు జరుగుతాయో మనం చూసి సైలెంట్గా ఉండకూడదు. ఎక్కడ మనం చూస్తామో, ఎప్పుడు మనం చూస్తామో దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. దాని మీద మనము మాట్లాడాలి. మనం ఈరోజు మాట్లాడకపోతే రేపు మన ఇంటి వాళ్ళ మీద, మన మీద కూడా అటువంటి చర్యలు జరగవచ్చు. అప్పుడు మనకంటూ మాట్లాడడానికి ఎవరు ఉండరు. మనకంటూ ఎవరన్నా మాట్లాడాలి అంటే రేపు పొద్దున మన మీద ఏమన్నా అన్యాయం జరిగితే ఈరోజు ఇతరులకు జరిగే అన్యాయాల మీద మనము మాట్లాడాలి. వాళ్ళ కోసం మనం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మనం నిలబడి ఉండాలి. సెలవు తీసుకుంటాం. పోతే ఈ సమాజం బాగుపడదని మీకందరికీ తెలియజేస్తా ఉన్నాం. ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా సహకరించండి, రోడ్డు ఎక్కండి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఏ దేశమైనా సరే, ప్రపంచమంతా కూడా మానవులము, మనుషులము అనేది మనకు తెలియాలని ఇక్కడ ఈ యొక్క మౌన దీక్ష తెలియజేస్తా ఉన్నాం. సహోదరులారా, అందరూ కూడా ఒకరోజు బలమెత్తి రాకపోతే మనకు స్వేచ్ఛ లేదు. ఈనాడు బంగ్లాదేశ్ కావచ్చు, ఇక ప్రపంచంలో మన దేశం కావచ్చు, ఎన్ని దేశాలైనా కావచ్చు, కానీ మనం తెలిసిన వాళ్ళు కూడా మౌనంగా ఉండడము ఇది పద్ధతి కాదని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి జేఎస్టీ కమిటీ నాయకులు, మరి ఎస్డిపిఐ నాయకులు వీరందరూ కూడా మనకు సహకరించినందుకై ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా సహకరించాలని తెలియజేస్తా ఉన్నాము. ఈడు నావాడని, ఈడు పరులవాడని అననేలగా పుంగలి సాధువులకు జగమే కుటుంబమురా సుమతి అని చెప్పినటువంటి వాక్యాలను మనం వింటున్నాము. కానీ ఒక కుటుంబముగా మనము కలుసుకోలేకపోతున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరము కలుసుకొని ఒకరోజు ఈ జగంతా తిరగబడితే మనకు క్షేమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం వెంబడి మనము నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నుండి డిమాండ్ చేస్తున్నా, ఇది ఇట్లాంటి చర్య మంచిది కాదు. మనమందరం మానవులుగా బతకాలని నేను కోరుతున్నాను. అలాగే ఒక బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, మన ఇండియా కానీ ఎక్కడైనా కానీ దాడులు జరిగితే ఎస్డిపిఐ పార్టీ ముందు ఉండాలని కోరుకుంటున్నాను. జేబీ సోదరులారా, ఈరోజు మనం ఏర్పాటు చేసినటువంటి మౌన దీక్ష అనేటువంటి కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మీడియా సోదరులకు ధన్యవాదాలు. బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఇటువంటి దారుణము మనిషే గౌరవించుకున్నట్టుగా ఉన్నాం. మనము మనిషిని మనసు చంపుకోవడమే, మనం ఊర్లో ఉన్నాము, అడవిలో అన్నట్టుగా తయారవుతుంది సమాజం. ఏ విధంగా చూసినా కూడా మహిళలపై, ముస్లిం సోదరులపై, క్రిస్టియన్ మైనారిటీలపై ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉండేప్పుడు ఏ విధంగా మనం ఉన్నాము, ఏం కథ కూడా తెలియకుండా ఉండే సమాజంలో హీనమైన చర్య చేసినారో అది యావత్ మానవులు సిగ్గుచేటు. అదేవిధంగా ఆ ఒక్క విషయమే కాదు, వేరే చాలా సంఘటనలు మైనారిటీల మీద జరుగుతున్నాయి. ఈ సంఘటన మన అందరి దృష్టికి వచ్చింది. ఎందుకంటే దాని మీద సోషల్ మీడియాలో, న్యూస్లలో మనం చాలా చూసినాము. అందుకే మనము అదే కాకుండా అటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా మన వాయిస్ వినిపించాలి. రీసెంట్గా మనం చూసుకుంటే ఉన్నావు రేపు